హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు ఏఎల్‌బి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పబోయే కర్రీ ఏంటంటే, పన్నీర్ మలై కర్రీ అండి. అంటే మీగడతో చేసుకున్న పన్నీర్ కుర్మా అనమాట. ఇది చపాతీలోకి చాలా బావుంటుంది. అలాగే రైస్‌లో కూడా చాలా బావుంటుందండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోటే మనం ఈజీగా చేసుకోవచ్చు. దానికి ఏమేమి కావాలంటే, నేనైతే పచ్చి కొబ్బరి ఇంట్లో ఉంది కాబట్టి కొంచెం తీసుకున్నాను. ఒక 4, 5 ఉల్లిపాయలు చూడండి, పచ్చి కొబ్బరి అడుగునుంది కాబట్టి నేను అలా చూపిస్తున్నాను. ముక్కలు చేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా మనము తరిగి పెట్టుకొని ఒక 4, 5 ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 5, 6 టమాటాలు కొంచెం పులుపు ఉంటే బావుంటుంది కదండీ కూర అనేది. అలాగే పన్నీరు నేను ఫ్రిడ్జ్‌లో ఉంది, చల్లగా ఉంది కాబట్టి గట్టిగా ఉంటుందని కొంచెం వాటర్ పోసి నీళ్ళలో నానబెట్టాను. దాని ద్వారా మనము తొందరగా కట్ చేసుకోవచ్చనమాట. ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. కొంచెం మీగడ మీకు కావాల్సినంత నేను ఫ్రిడ్జ్‌లో ఉంది కాబట్టి తీసి బయట పెట్టాను. ఇంకా టమాటాలు కూడా మనము ముక్కలు కోసి మిక్సీ జార్‌లో వేసుకొని మనము మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇక పన్నీర్ అనేది మనం ముక్కలు కోసేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోవాలి. మీకు వీలైనంత పెద్ద సైజులో చిన్నగా కానీ, పెద్దగా కానీ కట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక స్టవ్ మీద బాండీ పెట్టుకొని నేనైతే నెయ్యి వేస్తున్నాను పోపుకి. ఎందుకంటే టేస్టీగా ఉంటుందని. పిల్లలకు పెట్టినా కానీ ఈ కర్రీ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి తింటే కూడా మంచి బలవర్ధకమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అప్పుడప్పుడు పన్నీరు పిల్లలకి అందివ్వండి. పన్నీర్ ఇంట్లో చేసుకున్నా కూడా మంచిదే. బయట కొనుక్కున్న వాటికంటే బయట కొనుక్కున్నా మంచిదే. కానీ ఇంట్లో తయారు చేసుకుంటే ఇంకా మనము తృప్తిగా చేసుకోవచ్చు. మనం స్వయంగా మన చేతులతో చేసుకుందామని అనుకోవచ్చు. అలాగే స్వయంగా చేసుకున్న దానికి పన్నీర్లో కూడా ప్రోటీన్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాలల్లో మనము సొంతంగా చేసుకుంటే మంచిది. లేకపోతే బయట కొనుక్కొచ్చుకున్నా పర్వాలేదు. ఇప్పుడు దొరుకుతున్నాయి కదండీ, మార్కెట్లో అవైలబుల్‌లో ఉన్నాయి కాబట్టి తెచ్చుకోవచ్చు. ఇంతకుముందు అయితే పన్నీర్ అనేది తొందరగా దొరికేది కాదు. సోయా టోపు అనేది కూడా తొందరగా దొరికేది కాదు. ఇప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. అన్ని చోట్ల స్మార్ట్ పాయింట్ అని, రిలయన్స్ అని, ఇంకా సూపర్ మార్కెట్లని అన్ని చోట్ల వస్తున్నాయి కాబట్టి దొరుకుతాయి కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు. ఇంకా పన్నీర్ మనము తొందరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని, అంటే దోరగా వేయించుకోవాలి, మరీ వేయించుకోకూడదు. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. ఇట్లా పక్కన పెట్టుకున్న తర్వాత నట్మేగ్ అంటారు కదండీ, మనము జాజికాయ దాన్ని కొంచెం తురుముతున్నాను నేను. తురిమి వేస్తున్నాను. వేసిన తర్వాత మనము ఇంట్లో ఉన్న వాటితోనే వేసుకోవచ్చండి. కొంచెం దాల్చిన చెక్క, అలాగే మరాఠీ మొగ్గ, ఇంకా అనాస పువ్వు అంటారు కదా అవి, ఇంకా బిర్యానీ ఆకు, మామూలుగా బిర్యానీ మనం చేసుకుంటే ఎట్లా వేసుకుంటామో అవి ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో వేసుకోవాలి. ఇంకా లవంగాలు, కొంచెం యాలకులు, మీకు వీలైతే అల్లం ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంతవరకే వేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చి తర్వాత మనము ఇందాక మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదండీ, ఉల్లిపాయను, కొబ్బరి, టమాటా పేస్టు అది దీంట్లో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగనిస్తుండాలండి. లేకపోతే పచ్చివాసన వస్తాయి కాబట్టి చూడండి, లవంగాలును, యాలకులు కూడా వేస్తున్నాను. ఒక 4, 5 లవంగాలు తీసుకోవచ్చు. ఒక 2, 3 యాలకులు తీసుకోవచ్చు. ఇంకా ఈ టమాటా ప్యూరీ అనేది మనం చేసుకున్నాం కదా, టమాటా ఉల్లిగడ్డ పేస్టు మొత్తము దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం మనం అటు ఇటు కలిపేసి మూత పెట్టాలి. ఆ నూనె అనేది, అంటే నెయ్యి వేసాం కదా, నెయ్యితో పోపు వేసాం కదా, నూనె కానీ నెయ్యి కానీ మొత్తం కొంచెం పైకి తేలే వరకు దీన్ని మనం దగ్గరికి రానివ్వాలండి. అలా ఉడకడానికి మనము మూత పెట్టేసి సిమ్‌లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా వేసిన తర్వాత కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని ఉంచుకుంటే ఉడికిపోతుంది, దగ్గరకొస్తుంది చక్కగా. ఇట్లా కలిపేసుకొని మనము ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండీ! ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అవుతుంది. మనం ఇంకా పన్నీరు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలనేవి దీంట్లో కలిపేసుకోవాలి. ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇంకా తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని, తగినంత కారం కూడా వేసుకోవాలండి. ఉప్పు సరిపడా ఉప్పు వేసుకోవాలి. కారం కూడా మీకు సరిపోనంత వేసుకుంటే సరిపోతుంది. పిల్లలు
ఎంత కారం తింటారో, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకుంటే సరిపోతుందండి. ఇక కొంచెం ఒక స్పూను ధనియాల పొడి వేసుకుంటే రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కసూరి మేతి మనకి ఈజీగా దొరుకుతుందండి బయట. అది కొంచెం వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట. మంచి వాసన వస్తుంది. కాబట్టి కసూరి మేతి మనకు తక్కువలోనే దొరుకుతుంది. అది ప్యాకెట్ తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనం ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడల్లా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండొచ్చు. ముందుగా మనము మలై పన్నీర్ కర్రీ అనుకున్నాం కాబట్టి కొంచెం మలై అంటే మన ఇంట్లో ఉండే మీగడ కొంచెం వేస్తే రుచిగా ఉంటుంది. కాబట్టి కొంచెం మీగడ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మనము ఇది మొత్తం కలిపేసి తర్వాత కసూరి మేతి అనేది వేయాలి. ఈ కసూరి మేతి వేసేటప్పుడు మనం కొంచెం చేతులతో ఇట్లా నలిపితే చూడండి అలా పడుతుంది కదా పొడిలాగా. అలా వేస్తే మనకి ఉండలు చుట్టకుండా ఉంటుందన్నమాట. ఇది వేసిన తర్వాత ఇక కలిపేసుకోవాలండి కూర. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి ఇక దింపుకుంటే రెడీ అయిపోయినట్టే. చాలా బాగుంటుంది. చపాతీలోకి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. చూడండి అయిపోయింది కర్రీ. నేను వీడియో అనేది మిస్ అయ్యింది కొంచెం. కాబట్టి ఈ కర్రీ మొత్తం మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని పైన కొంచెం మీగడ చల్లుకుంటే ఇంకా రుచిగా ఉండే పన్నీర్ మలై కర్రీ మనకి రెడీ అయిపోయినట్టే అండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరూ తినవచ్చు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందని అంటారు కాబట్టి పన్నీర్ కూడా తింటుండాలి అప్పుడప్పుడు. ఇలా ట్రై చేయండి కొత్తగా. చాలా బాగుంటుందండి కర్రీ.